హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా, నన్ను క్షమించు. ఇలాంటి సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాను. ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బ్రతకడం నా వల్ల కావడం లేదు. తప్పు ఎవరో చేస్తే శిక్ష నాకు పడింది. నేనేదో తప్పు చేసినట్లు చూస్తున్నారు. నాన్నని వాళ్ళు మోసం చేశారు. ఆస్తి పోయినా కూడా భరించాను. కానీ ఆస్తితో పాటు నాన్న కూడా పోయారు. అప్పులు మిగిలాయి. ఆయన వాళ్ళు దూరమయ్యారు. ప్రేమించినవాడు మోసం చేశాడు. నాకింకా బ్రతకాలని లేదమ్మా, నన్ను క్షమించు. ఇట్లు మీ శ్రావ్య. కళ్ళు ధారాళంగా వర్షించసాగాయి. మనసును ఎవరో మెలిపెడుతున్నట్లు బాధ. కానీ అమ్మ కోసం అయినా సరే బ్రతకాలని ఉన్నా బలవంతంగా ఎవరో ఊపిరి ఆపేస్తున్నట్లుగా ఉంది. బతుకు భారంగా ఉంది. గడిచిన జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. గడిచిన కాలం తిరిగి రాదన్న నిజం మనసు అంగీకరించడం లేదు. బ్రతకడానికి ఒక్క అవకాశం ఉంటే జీవితాన్ని కొత్తగా రాయాలని ఉంది. ఇవన్నీ ఆలోచించడం ఇప్పుడు అనవసరం. అప్పుడే తనకు చేయాల్సిన పని గుర్తుకు వచ్చింది. ఉరితాడు సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతుంది. కన్నీటి సంద్రంలో ఉన్నట్లు ఉంది. మెడకు తాడు బిగుసుకుంది. ఇంకో 2 నిమిషాలకి ప్రాణం పోయేలా ఉంది. ఇంతలో ఎవరో చేయి పట్టుకొని లాగినట్లు అనిపించింది. అమ్మా. 2 నిమిషాల మౌనం. అమ్మా. అమ్మ నన్ను కొట్టలేదు, తిట్టలేదు. కేవలం ఒక మాట అంది. నువ్వు ప్రాణం తీసుకునే అంత గొప్ప ప్రేమికుడు అతను అని. అంతే. చెంప మీద పెట్టి గట్టిగా కొట్టినట్లు అనిపించింది. కర్తవ్యం గుర్తుకు వచ్చింది. అవును, అలాంటి వాడి కోసం నేను చావడమేంటి? ప్రేమ అన్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేనన్నాడు. ఇప్పుడు డబ్బు కోసం మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఛీ, అలాంటి వాడి కోసం నేను చావడం ఏంటి? బిడ్డను కనడం అంటే చావుకు చివరి అంచుల వరకు వెళ్ళడం అంటారు. అయినా కూడా అంతటి కష్టాన్ని ఇష్టంగా భరించి కన్నది మా అమ్మ. ఆమె ప్రేమ కంటే ఎక్కువ 20 ఏళ్ళు తన గుండెలపై ప్రేమగా మోశాడు మా నాన్న. మా నాన్న చూపించిన మమత కంటే ఎక్కువనా అతను? నా కలలు, ఆశలే వాళ్ళ జీవితంగా బ్రతుకుతున్నా వాళ్ళ కోసం నేనిచ్చే బహుమతి నా చావేనా? లేదు. నేను గడిచిన కాలాన్ని, పోయిన ప్రాణాల్ని వెనక్కి తీసుకురాలేకపోవచ్చు. కానీ భవిష్యత్తును మార్చగల శక్తి నాకుంది. నా కోసం జీవితాన్ని త్యాగం చేసిన అమ్మకి, నాన్నకి నేను ఇవ్వగలిగిన బహుమతి నా చెల్లెలికి ఉజ్వల భవిష్యత్తు. నా పెదవులపై చిన్న చిరునవ్వు మాత్రమే. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తనలో తెలియని ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది. శ్రావ్య వాళ్ళ నాన్న సూర్యనారాయణ గారు పెద్ద పేరు మోసిన వ్యాపారవేత్త. అమ్మ అంజలీదేవి పేరుకు తగ్గట్టే ఉత్తమ ఇల్లాలు. వీళ్ళిద్దరికీ 2 కూతుళ్ళు. వీరి పెద్ద కూతురు పేరు శ్రావ్య. శ్రావ్య అంటే సూర్యనారాయణ గారికి పంచప్రాణాలు. శ్రావ్య పుట్టిన తర్వాత వీరికి బాగా కలిసొచ్చింది. శ్రావ్యని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేరు. శ్రావ్య MBA ఎకనామిక్స్ చివరి సంవత్సరం చదువుతుంది. చిన్న కూతురు కావ్య 9వ తరగతి చదువుతుంది. కావ్య సూర్యనారాయణ గారికి సొంత కూతురు కాదు. సూర్యనారాయణ గారి దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కూతురు. అతను చనిపోవడంతో ఆ అమ్మాయిని చేరదీసి కావ్య అని పేరు పెట్టి సొంత కూతురులా చూసుకుంటున్నారు. అంజలీదేవి గారు కూడా వారిద్దరి మధ్య వ్యత్యాసం చూపలేదు. శ్రావ్యపై చూపించే ప్రేమనే కావ్యపై కూడా చూపించేది. మోహన్ రావు సూర్యనారాయణ గారి బిజినెస్ పార్ట్నర్ మరియు స్నేహితులు. శ్రావ్య రోజు కాలేజీకి వెళ్లే సమయంలో ఒకడు వెంటపడేవాడు. ప్రేమించమని బెదిరించేవాడు. ఒకరోజు వాడు రోడ్డు మీద శ్రావ్యని ఏడిపిస్తున్నాడు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతలోనే వచ్చాడు మహేష్. తనను పరిచయం చేసుకుంటూ శ్రావ్యకి కాబోయే భర్తను అంటూ పరిచయం చేసుకున్నాడు. సారీ బ్రదర్, ఎప్పుడూ చెప్పలేదు తనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమీ అర్థం కాక నిలబడిపోయింది శ్రావ్య. ఓ సారీ అండి, వాడు మళ్ళీ మీ జోలికి రాకుండా ఉండాలని అలా చెప్పాను అని అన్నాడు మహేష్. ఓకే, థ్యాంక్స్ అండి అంది శ్రావ్య. మీ పేరు అని అడిగింది శ్రావ్య. ఓ, నా పేరు చెప్పలేదు కదా. నా పేరు మహేష్, మోహన్ రావు గారి అబ్బాయిని. మీ డాడీ చెప్పే ఉంటారు నా గురించి అన్నాడు శ్రావ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నేను వెళ్తాను అని వెళ్ళిపోయింది శ్రావ్య. తననే చూస్తూ నిలబడిపోయాడు మహేష్. అయితే నాన్న చెప్పిన సంబంధం ఈ అబ్బాయి గురించే అన్నమాట. చూడడానికి బాగున్నాడు, మంచివాళ్లాగా కూడా ఉన్నాడు. ఆలోచించి చెప్తాను అని అంది శ్రావ్య. ఇంటికి వెళ్ళాక తన అభిప్రాయం అడగగానే మీ ఇష్టం నాన్న అని సిగ్గుపడుతూ చెప్పి వెళ్ళిపోయింది. అక్క బుగ్గలు గులాబీలు పూయిస్తుంది నాన్న. ఆ సిగ్గు చూస్తుంటే అక్కకి ఆ అబ్బాయి బాగా నచ్చినట్లున్నాడు అంది కావ్య. తర్వాత అప్పుడప్పుడు కొన్ని ఫంక్షన్స్లో కలవడం, మాట్లాడుకోవడం, కలిసి బయటకు వెళ్ళడం, తన అల్లరి పనులతో మహేష్ శ్రావ్యకు నచ్చడం మొదలైంది.
ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు శ్రావ్య తన స్నేహితులతో కలిసి టూర్కి వెళ్ళింది. వారం రోజుల తర్వాత ఈరోజే వస్తుంది. బస్ దిగి తన స్నేహితులకు బాయ్ చెప్పి వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తుంది. ఏంటి డాడీ ఇంకా రాలేదు? నన్ను చూడకుండా ఆయన అస్సలు ఉండలేరు. ఈరోజు వస్తున్నానని తెలుసు కదా, ఏంటి ఇంకా రాలేదు? డాడీ ఎక్కడున్నావు అని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇంతలో ఎవరో వెనుక నుంచి వచ్చి భుజం పైన చేయి వేసినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది శ్రావ్య. చంద్రం అంకుల్ మీరా? మీరేంటి ఇక్కడ? డాడీ రాలేదా అని అడిగింది. ముందు వెళ్దాం పదమ్మా అన్నాడు చంద్రం. శ్రావ్య ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది, కానీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడం లేదు. ఏంటంకుల్ ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు అడిగింది శ్రావ్య. గౌరీశంకర్ హాస్పిటల్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇంటికి తీసుకువెళ్లకుండా? ఏమైంది అంకుల్ అడిగింది శ్రావ్య. ఏం మాట్లాడడం లేదు. హాస్పిటల్లోకి అడుగుపెట్టారు. అమ్మ నువ్వేంటిక్కడ? డాడీ ఏరి అని అడిగింది శ్రావ్య. ఐసీయూ దగ్గరికి తీసుకువెళ్ళింది శ్రావ్య వాళ్ళ అమ్మ అంజలీదేవి గారు. బెడ్ పైన సూర్యనారాయణ గారు ఉన్నారు. డాడీ డాడీ ఏమైంది? డాడీకి ఏమైంది అరుస్తుంది శ్రావ్య. హార్ట్ అటాక్ 3వ సారి వచ్చిందమ్మా అని చెప్పింది శ్రావ్య వాళ్ళ అమ్మగారు. ఎలా జరిగిందమ్మా ఇదంతా ప్రశ్నించింది శ్రావ్య. మీ నాన్న మంచితనాన్ని చేతకానితనంగా తీసుకున్నారు. నమ్మిన వాళ్లే మోసం చేశారు. తప్పుడు లెక్కలు చూపించి బిజినెస్ని దెబ్బతీశారు. స్నేహితులే కదా అని నమ్మి బాధ్యతలు వారికి అప్పగిస్తే వారు మోసం చేశారు. ప్రభుత్వం కంపెనీని సీజ్ చేసింది. నమ్మిన వారు మోసం చేయడంతో తట్టుకోలేకపోయారమ్మా అని ఏడుస్తూ చెప్పింది అంజలీదేవి గారు. మరి మరి ఇంత జరుగుతుంటే మోహన్ రావు అంకుల్ ఏం చేస్తున్నారు అడిగింది శ్రావ్య. అసలు ఇదంతా చేసిందే అతను. డబ్బు కోసం మీ నాన్నగారి దగ్గర మంచిగా ఉన్నట్టు నటించారు అంతే. మీ పెళ్లి కూడా క్యాన్సిల్ చేశారు. డబ్బున్న మరో అమ్మాయితో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ బాధతోనే మీ డాడీకి ఇలా మాట్లాడలేకపోతోంది అంజలీదేవి గారు. అమ్మా నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా ఇప్పుడు? ఆ మోహన్ రావు ఇంటికైనా? వద్దమ్మా అని చెప్పింది శ్రావ్య వాళ్ళ అమ్మగారు. అవి ఏవి వినిపించుకోకుండా వెళ్ళిపోయింది శ్రావ్య. ఆ వెనకాలే చంద్రం కూడా శ్రావ్యను అనుసరిస్తూ వెళ్ళాడు. మోహన్ రావు గారి ఇంట్లోకి అడుగు పెడుతూనే పెద్దగా అరుస్తుంది శ్రావ్య. మోహన్ రావు గారు బయటకు వచ్చి ఏమీ తెలియని వాళ్ళ మంచిగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఆపండి అంకుల్, ఎందుకు ఇలా చేశారు అని అడిగింది శ్రావ్య. ఓ అయితే అంతా తెలుసుకునే వచ్చావన్నమాట. అవును, అంతా నేనే చేశాను. డబ్బు కోసం నటించాను. ఇప్పుడు ప్రపంచమంతా డబ్బుతోనే కదా నడుస్తుంది. డబ్బుంటేనే గౌరవం. నేను మీ నాన్న పార్ట్నర్ని. ఇద్దరికీ ఆ కంపెనీపై సమాన అధికారాలు ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా మీ నాన్నగారినే ఎక్కువగా చూసేవారు. అది నాకు నచ్చలేదు. అది ఆయన మంచితనం అంటుంది శ్రావ్య. అదే నాకు నచ్చలేదు. మీ నాన్న అంటే కోపం ఏర్పడింది. పగ తీర్చుకోవాలి అనుకున్నాను. మీ నాన్నకు తెలియకుండా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాను. తప్పుడు లెక్కలు చూపించి దెబ్బతీశాను అన్నాడు నవ్వుతూ. షాక్లో చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. పక్కనే ఉన్న మహేష్ వైపు చూసింది శ్రావ్య. ఏంటి వాడి వైపు చూస్తున్నావు? వాడు నిన్ను నిజంగా ప్రేమించాడు అనుకుంటున్నావా? కాదు, నటించాడు. ఇదంతా మా ప్లాన్లో ఒక భాగం. కావాలనే వాడు ఇలా చేశాడు. ఇదంతా తెలియక నువ్వు దీన్ని నిజమని నమ్మావు. ఈ జీవిత చదరంగంలో నిన్ను ఒక పావులా వాడుకున్నాం అన్నాడు మోహన్ రావు. అవును శ్రావ్య డాడీ చెప్పిందంతా నిజమే. డబ్బు కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ డబ్బే లేనప్పుడు నువ్వు నాకెందుకు అని అన్నాడు మహేష్. బరువెక్కిన శ్రావణ మేఘంలా వర్షించాయి శ్రావ్య కళ్ళు. ఇంకా ఏమీ మాట్లాడలేక మౌనంగా నడిచింది శ్రావ్య. వారం రోజుల తర్వాత చావుతో పోరాడి కన్ను మూశారు సూర్యనారాయణరావు గారు. చనిపోయే ముందు తండ్రి అన్న మాటలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి శ్రావ్యకి. నన్ను క్షమించు తల్లి, నువ్వు కోరుకున్న జీవితాన్ని నేను నీకు ఇవ్వలేకపోయాను. తండ్రి గుర్తుకు వచ్చి ఏడ్చేసింది శ్రావ్య. కొన్ని రోజుల తర్వాత అమ్మ నాకు జాబ్ వచ్చింది అంటూ స్వీట్స్ తీసుకొని వచ్చింది శ్రావ్య. ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒక మెరుపు, ఆత్మవిశ్వాసం శ్రావ్య కళ్ళలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. శ్రావ్యను చూస్తే ఇప్పుడు ఆమెకు చాలా సంతోషంగా ఉంది. ప్రేమగా శ్రావ్య కళ్ళలోకి చూస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంది శ్రావ్య. నీలో ఇంత మార్పు ఊహించలేదు తల్లి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది శ్రావ్య వాళ్ళ అమ్మగారు. గతాన్ని ఒక పీడకలలా మర్చిపోతే మంచిదని తెలుసుకున్నాను అంది శ్రావ్య. ఇలా 2 నెలలు గడిచాయి. శ్రావ్య వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు కాస్త బాగుంది. ఒకరోజు తను ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా వాళ్ళ ఎండీ వచ్చారు. సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వస్తానుగా అంది శ్రావ్య. నన్ను క్షమించు
అమ్మా, నువ్వెవరో తెలియక ఇన్ని రోజులు పట్టించుకోలేదు అన్నాడు ఆయన. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సార్ అంది శ్రావ్య. నేను మీ నాన్నగారి గురించి మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు నాకు చాలా సహాయం చేశారు. ఇప్పుడు నా కుటుంబం ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం నాన్నగారేనమ్మా. ఆయన ఆఖరి రోజుల్లో నేను ఆయనకు సహాయం చేయలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. అందుకు ఇప్పుడు నేను నీకు సహాయపడాలనుకుంటున్నాను అన్నాడు అతను. నీకిప్పుడు ఒకరిని పరిచయం చేస్తాను అన్నాడు శ్రావ్య వాళ్ళ ఎండి. శివ అని పిలిచారు. వెంటనే ఒక అబ్బాయి వచ్చాడు. వీడిని గుర్తుపట్టావా అమ్మా? వీడు నా కొడుకమ్మ, పేరు శివ. చిన్నప్పుడు నీతో కలిసి చదువుకున్నాడు. మీ ఇంటికి వచ్చేవాడు. మీరు కలిసి ఆడుకున్నారు. గుర్తొచ్చింది సార్. సార్ కాదమ్మా, అంకుల్ అని పిలువు, పర్వాలేదు. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయారు శివ వాళ్ళ నాన్నగారు. జరిగినవి ఏవి శివకు తెలియదు. నువ్వేంటి ఇక్కడ జాబ్ చేయడం, అసలు ఏమైంది అని అడిగాడు శివ. జరిగిందంతా చెప్పింది శ్రావ్య. అవునా, సరే, అయితే మనం వాడికి తగిన గుణపాఠం చెప్పే తీరాలి, లేకపోతే వాడు ఇంకా ఎంతమందిని మోసం చేస్తాడో అన్నాడు శివ. మౌనంగా ఉంది శ్రావ్య. అవును, మీ నాన్నగారి బిజినెస్ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు కదా. మీ నాన్నగారి కల కూడా ఇదే కదా అన్నాడు శివ. నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది కుదరదు. ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు కూడా లేదు అంది శ్రావ్య. దాని గురించి నువ్వు ఆలోచించకు, అది నేను చూసుకుంటాను అని అన్నాడు శివ. థ్యాంక్స్ శివ, కానీ వద్దు, నా సొంతంగా నేను బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను అంది శ్రావ్య. నచ్చజెప్పి చూశాడు శివ, కానీ శ్రావ్య వినలేదు. సరే, అయితే లోన్ తీసుకుందాం, ఇది నీకు ఓకే కదా అన్నాడు శివ. ఇది విన్న శివ వాళ్ళ నాన్నగారు వచ్చి, గొప్పవాళ్ళ కడుపున గొప్పవాళ్లే పుడతారు. నువ్వు లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయమ్మా, నీకు అండగా మేమంతా ఉంటాం అని ఆయన చెప్పి వెళ్ళిపోయారు. శివ శ్రావ్యకు సాయంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. శివ పరిచయంతో శ్రావ్య, కావ్య, అంజలీదేవి గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా 3 నెలలు గడిచాయి. ఒకరోజు శ్రావ్య, శివ బయటకు వెళ్ళి తిరిగి వస్తుండగా శివ ఫ్రెండ్ శృతి కనిపించింది. శివ, శృతి, శ్రావ్య ఒక కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి శివ, అసలు కాల్ కూడా చేయడం లేదు, పెళ్ళికి కూడా రాలేదు అడిగింది శృతి. ఓ సారీ శృతి, కొంచెం పని ఉండడం వల్ల రాలేదు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నాడు శివ. అవును, మీ హస్బెండ్ని చూపించవా, కనీసం ఫోటో అన్నా చూపించు అన్నాడు శివ. శృతి తన ఫోన్లో ఉన్న ఒక ఫోటో తీసి చూపించింది. ఆ ఫోటో చూసి ఇద్దరూ షాక్. అందులో ఉన్నది ఎవరో కాదు, మహేష్. శివ శృతికి నిజం చెప్పాలనుకున్నాడు, కానీ శ్రావ్య అడ్డుపడింది. నువ్వుండు శ్రావ్య, నిజమేంటో శృతికి తెలియాలి, తను కూడా మోసపోయింది. ఏంటి శివ, ఏం నిజం అని అడిగింది శృతి. జరిగిందంతా చెప్పాడు శివ. ఇంత మోసం చేస్తారా, వాళ్ళ సంగతి ఇప్పుడే తేలుస్తా అంది శృతి. కూల్ డౌన్ శృతి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు గొడవ చేస్తే ఏం లాభం లేదు. మనకు కావాల్సింది వాళ్ళు మారడం. నువ్వు కూడా మాకు సాయం చేయాలి అన్నాడు శివ. ఓకే అంది శృతి. శ్రావ్య వాళ్ళు ఎలా మోసం చేశారో మనం కూడా అలాగే దెబ్బ కొట్టాలి. అప్పటిదాకా నేను చెప్పింది చెయ్యి అన్నాడు శివ. వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకొని వెళ్ళిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. శ్రావ్యకు లోన్ రావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆలోచిస్తూ కూర్చున్నారు శివ, శ్రావ్య. ఇంతలో శివ వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఏవో పేపర్స్ పట్టుకొని. ఏంటి నాన్న ఇవి అని అడిగాడు శివ. అమ్మా శ్రావ్య, నేను బిజినెస్ పెట్టిన మొదట్లో లాభాలు లేవు. అప్పుడు మీ నాన్నగారే నాకు సహాయం చేశారు. ఆయన నాకు కొంత భూమిని ఇచ్చారు. దానిని అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాను. తర్వాత మళ్ళీ ఆ భూమిని కొనుగోలు చేసి ఎన్నోసార్లు తిరిగి ఇచ్చినా ఆయన తీసుకోలేదు. ఏదో ఒకరోజు అవసరమైనప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను, మీ దగ్గర ఉంచండి అన్నారు. ఇప్పుడు ఇది నాకు అవసరం అంటూ ఆ పేపర్స్ శ్రావణికి ఇచ్చారు. శ్రావ్య కాస్త సందేహిస్తూ తీసుకుంది. సందేహించకమ్మా, ఇది మీ నాన్నగారిదే కదా. ఆయన ముందే భవిష్యత్తుని ఊహించారనుకుంటా. ఇవి నా దగ్గరే ఉండిపోయాయి అన్నాడు శివ వాళ్ళ నాన్నగారు. శ్రావ్య బిజినెస్ స్టార్ట్ చేసింది. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేలాగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే పేరుతో. అతి తక్కువ టైంలోనే బాగా లాభాలు గడించింది శ్రావ్య. వాళ్ళ నాన్నగారి ఆశీర్వాద బలం ఆమె మీద ఉంది కనుకనే కేవలం 2 నెలల్లోనే బిజినెస్లో బాగా లాభాలు తెచ్చిపెట్టాయి తనకి అని అనుకున్నారు అందరూ. మరోపక్క మోహన్ రావు గారికి
పతనం మొదలైంది. శ్రావ్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే మోహన్ రావు గారు మాత్రం దిగజారిపోసాగారు. శృతి సహాయంతో మోహన్ రావుకి తగిన బుద్ధి చెప్పారు శివ, శ్రావ్య. వాళ్ళను ఎలా మోసం చేశారో అలాగే వీళ్ళు కూడా చేశారు. మోహన్ రావుకి చేసిన పాపాలు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. శ్రావ్య విషయంలో చేసిన తప్పుకు బాధపడ్డారు. అతి తక్కువ కాలంలోనే శ్రావ్య అగ్రస్థాన వ్యాపారవేత్తగా ఎదిగింది. ఈ కారణంగా వాళ్ళు ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. సమాజంలో పలుకుబడి ఉన్న పెద్దలు అందరూ వస్తున్నారు. బంధువులు, స్నేహితులు కూడా తిరిగి చేరువయ్యారు. కానీ మోహన్ రావుకు మాత్రం ఆహ్వానం అందకపోవడంతో తాను చేసిన ద్రోహానికి కుమిలిపోతూ అందరి ముందు శ్రావ్యని క్షమాపణ అడిగితే తప్ప నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని అనుకొని కొడుకును వెంట పెట్టుకొని వెళ్ళి శ్రావ్య కాళ్ళ మీద పడి వేడుకున్నారు. తండ్రి కొడుకులిద్దరూ తనని కాదన్నవాడే వచ్చి తనని క్షమాపణ అడుగుతుంటే తనకి ఏదో సాధించాననిపించింది. నాన్నగారికి చేసిన ద్రోహానికి ఆయన ఆత్మ ఎంత క్షోభించి ఉంటుంది. ఈ రోజుతో ఆయన ఆత్మకు శాంతి కలగాలి అనుకొని శ్రావ్య కూడా వాళ్ళని క్షమించి పోయిన ఆస్తిని తిరిగి ఇప్పించింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. శ్రావ్య నెంబర్ 1 వ్యాపారవేత్తగా ఎదగడంతో తనని పెళ్లి చేసుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఈ విషయం తెలిసి శివ చాలా బాధపడ్డాడు. కొద్ది రోజుల తర్వాత శ్రావ్య ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. స్టేజ్ పైకి శ్రావ్య వచ్చి మాట్లాడుతూ, అమ్మా, నీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఇప్పుడు నీకు సంతోషమే కదా అంది శ్రావ్య. అంజలీదేవి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. శ్రావ్య మాట్లాడుతూ ఉంది, మన జీవితంలో చాలామంది ఎదురవుతూ ఉంటారు. కొంతమంది పాఠాలు నేర్పిస్తే ఇంకొంతమంది గుణపాఠాలు నేర్పిస్తారు. నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకరు మోహన్ రావు గారు, ప్రపంచం అంటే ఎలా ఉంటుందో చూపించారు. రెండో వ్యక్తి శృతి, సొంత వాళ్ళు అయినా కూడా న్యాయం వైపు నిలబడి మాకు సాయం చేసింది. ఇక మూడో వ్యక్తి శివ, స్నేహంలోని గొప్పతనాన్ని, ప్రేమలోని మాధుర్యాన్ని తెలియజేశాడు. శివ, నువ్వు నాతో ఉంటే కేవలం 1 సంవత్సరంలోనే ఇదంతా సాధించాను. నువ్వు నాకు లైఫ్ లాంగ్ తోడుంటే ఈ ప్రపంచమే నా సొంతమవుతుంది. విల్ యు మ్యారీ మీ అని ప్రపోజ్ చేసింది శ్రావ్య. ఆ మాటలు విన్న శివకి అంతులేని ఆనందం, సంతోషం ఒక్కసారిగా వచ్చి పడ్డట్టు అనిపించింది. దాంతో అతనికి ఆకాశంలో రెక్కలు కట్టుకొని ఎగురుతున్న అనుభూతి కలిగింది. హాల్ అంతా చప్పట్లతో మారిమోగిపోయింది. శివ కూడా మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాడు. దూరంగా ఉన్న తన తండ్రి ఫోటో చూస్తూ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది శ్రావ్య. ఇంతటితో ఈ కథ సమాప్తమవుతుంది. పోయేనాడు మనం తీసుకెళ్లేది ఏమీ ఉండదు, కానీ మనం చేసిన మంచి మాత్రం అలాగే ఉంటుంది. అది ఏదో ఒక రూపంలో మనల్ని తప్పకుండా ఆదుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.